స్టూడెంట్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఎకానమీలో ఉన్నటువంటి ఒక 2 టాపిక్లు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇట్ ఈస్ వెరీ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ది ఆల్ స్టూడెంట్స్. సో ఈ ఎకానమీలో ఉన్నటువంటి ఈ 2 పార్టుల్లో గ్రూప్ 2 ఎగ్జామినేషనే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఒకన గ్రామ సచివాలయం కానీ లేదా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కానీ ఆర్ఆర్బి కానీ ఎన్టీపీసీ కానీ మీరు ఏ ఎగ్జామ్ రాయదలుచుకున్నా ఈ 2 టాపిక్లు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లు అయితే కన్ఫామ్గా ఈ 2 టాపిక్ల్లో 4 బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏంది ఆ టాపిక్లను చూస్తేమా, 1 పావర్టీ, 2 అన్ఎంప్లాయ్మెంట్. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఎందుకంటే మనకు ఫస్ట్ యూనిట్లో భాగంగా ఈ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మనకు దాదాపు ఇండియన్ ఎకానమీలో 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లో ఫస్ట్ యూనిట్లో భాగంగా పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. వీటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు సింపుల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. చూడండి ఒకసారి, జనరల్గా మనం పావర్టీ అంటే ఇట్ ఈస్ ఏ సోషల్ కాన్సెప్ట్ అని చెప్పుకుంటాం మనం. ఇట్ ఈస్ ఏ సోషల్ ఫెనోమినన్, అంటే ఒక సామాజికమైనటువంటి భావన. ఎందుకంటే అది ఏ దేశమైనా కానీ, ఒక భారతదేశం అనేది కాదు, అది ఏ దేశమైనా కానీ పేదరికములో ఉందేనంటే ఒక సామాజికమైనటువంటి భావనగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద సోషల్ ఫెనోమినన్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఎందుకంటే ఆ దేశం పేదరికములో ఉంది అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. అందుకే దీన్ని మనము పేదరికంగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ జీవన విధానంలో చాలా తగ్గిన హీనమైన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ యొక్క మనస్సుల యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పులు వస్తాయి. ఎందుకంటే మనిషి ఆలోచన విధానం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాళ్ళు సంపాదించే ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆదాయం సంపూర్ణంగా వచ్చిందనుకోండి, వాళ్ళ ఆలోచన విధానాలు కూడా ఉన్నతంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. సంపాదించే ఆదాయంలో కొంచెం తేడా కనిపిస్తే, కొరతగా కనిపిస్తే వాళ్ళ ఆలోచన విధానాలు కూడా ఒక తగ్గింపుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి కాన్సెప్ట్ మనము పేదరికం చెప్తున్నాం. కాబట్టి ఈ పేదరికాన్ని మనం చూస్తే జనరల్గా అదిగో చూడండి ఒకసారి, ఈ పేదరికాన్ని చూస్తే వాళ్ళ జీవన విధానంలో కానీ, వాళ్ళ నేపథ్యంలో కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్లో కానీ చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో మీకు జనరల్గా ఈ యొక్క ఫోటో చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థమవుతుంది తప్పితే మిగతా వాళ్ళకి అర్థమయ్యేదానికి అవకాశాలు లేవు. కనుక నో వన్ కెనాట్ బి స్టడీయింగ్ అండ్ నో వన్ కెనాట్ బి అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ పొజిషన్స్. అందుకనే పేదరికంలో ఉన్నటువంటి బాధ పేదవాడికే తెలుసు అంట. నేనైతే పేదరికంలో ఉండే బాధ పేదవాడికే తెలుసు, ఎందుకంటే అనుభవించి వచ్చింటాడు కాబట్టి వాళ్ళ యొక్క నేపథ్యం మనం పరిశీలించినట్లయితే అక్కడే వాళ్ళు బట్టలు ఉత్తుకోవడం కానీ, అక్కడే వాళ్ళకు ఉన్నటువంటి ఆ పాత్రల్ని క్లీన్ చేసుకోవడం కానీ, అక్కడే కూర్చొని మాట్లాడుకోవడం కానీ, అక్కడే వంట చేసుకోవడం కానీ, అక్కడే బురద ఇవన్నీ కూడా మనం చూస్తే ఒక రకమైనటువంటి మురికివాడలు లేదా పేదరికమైనటువంటి ప్రాంతంగా చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. సరే, అందుకనే ఈ పేదరికాన్ని తొలిసారిగా మనకు చూస్తేమా అమర్త్య సేన్ తన యొక్క భావాన్ని తెలియచేశాడు మనకు. అమర్త్య సేన్, రైట్. ఇప్పుడు ఈ పేదరికాన్ని గురించి మనకు అమర్త్య సేన్ గారు తన యొక్క అభిప్రాయాన్ని ఏ విధంగా తెలియచేశాడు చూడవసరమా. అమర్త్య సేన్ సో ఇతనికి 1998లో ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు వచ్చింది. ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు. ఇతను భారతదేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త అమర్త్య సేన్. ఇతని సొంత రాష్ట్రము పశ్చిమ బెంగాల్. సో అమర్త్య సేను తన అభిప్రాయం తెలియజేశాడు పేదరికం అంటే ఏంది. అవునా, ఏమని తెలియజేశాడమ్మా, పేదరికాన్ని గుడ్డివాణి సైతం కూడా చూడగలడు. బాగా గుర్తుపెట్టుకోండి, పేదరికాన్ని గుడ్డివాణి సైతం
గుడ్డివాని సైతం చూడగలడు. సో ఇది ఆయన చెప్పినటువంటి డెఫినిషన్. ఓకేనా? ఎస్, పావర్టీ కెన్ బి సీన్ ఈవెన్ బై ది బ్లైండ్. సో ఇంగ్లీష్లో రాస్తాను, పావర్టీ కెన్ బి సీన్ ఓకే ఈవెన్ బై ది బ్లైండ్. సో ద పావర్టీ కెన్ బి సీన్ ఈవెన్ బై ది బ్లైండ్ అంటే గుడ్డివాని సైతము కూడా పేదరికాన్ని చూడగలడు. చూడండి ఇది ఎంత అద్భుతంగా ఉందో ఈ యొక్క భావం మనం చూస్తే. అంటే పేదరికం అనేది కంటికి కాదండి, అది ఒంటికి మాత్రమే. అంటే అనుభవించేది శరీరం, అనుభవించేది మన యొక్క ఒళ్ళు. కాబట్టి పేదరికం అనేది చూస్తే తెలియదు, మనకు అనుభవిస్తే తెలుస్తుంది. అందుకని అమర్త్యసేన్ గారు ఏమన్నాడంటే, ఎస్, పేదరికాన్ని గుడ్డివాని సైతం కూడా చూడగలడు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది డెఫినిషన్, రైట్. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ ఎవరైనా భారతదేశంలో హరిత విప్లవ పిత, ద గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ది ఫాదర్. భారతదేశంలో వ్యవసాయ రంగంలో, సాంద్ర వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. సో ఈయన కూడా పేదరికం మీద ఒక చిన్న నిర్వచనం ఇచ్చాడు. ఏంటంటే, పేదరికం అనే సముద్రములో ఒక చిన్న దీవిలో సంతోషముగా ఉండగలమా? బాగా గుర్తుపెట్టుకోండి, పేదరికం అనే సముద్రములో ఒక చిన్న దీవిలో సంతోషంగా ఉండగలమా? సంతోషముగా ఉండగలమా? బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎస్, కెన్ యూ బి హ్యాపీ? Can you be happy a small island in a ocean of the poverty? Okay, can you be happy in a small island, okay, in a poverty of the ocean or sea? అంటే పేదరికం అనే సముద్రములో ఒక చిన్న దీవిలో సంతోషముగా ఉండగలమా? అంటే ఈ పెద్ద సముద్రం ఉంది, ఇది పెద్ద పేదరికం అనే సముద్రము. ఈ పెద్ద సముద్రములో మనము పేదరికంతో బాధపడుతున్నాం. ఆడేదైనా ఒక చిన్న దీవిలో మనము సంతోషముగా ఉండగలమా? అంటే ఆ పేదరికం అనేది మనల్ని సంతోషపరుస్తుందా? సంతోషంగా ఉండేదానికి అవకాశం ఉంటుందా? ఎస్, నథింగ్. అది మనం చెప్పింది మామూలుగా, ఓకేనా? ఎస్, కెన్ యూ బీ హ్యాపీ ఇన్ ఎ స్మాల్ ఐలాండ్, ఓకేనా? ఎస్, ఇన్ ఏ పావర్టీ ఆఫ్ ది ఓషన్ ఆర్ ఓకేనా సీ అని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న దీవిలో మనము సంతోషంగా ఉండగలమా? ఎవరు చెప్పారు? ఆయన ఎంఎస్ స్వామినాథన్. ఓకే, అదేవిధంగా ఈ పేదరికాన్ని మనం చూస్తే మా ప్రపంచ బ్యాంక్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు
వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది పేదరికం గురించి అని చూస్తే, కనీస జీవన వ్యయాన్ని కూడా పొందలేని స్థితిని పేదరికము. కనీస జీవన వ్యయాన్ని కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్టింగ్ ద మినిమం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టు బి కాల్డ్ పావర్టీ. వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్టింగ్ ద మినిమం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ కాల్డ్ పావర్టీ. కనీస జీవన వ్యయాన్ని కూడా పొందలేని స్థితి, కనీస జీవన వ్యయాన్ని కూడా పొందలేని స్థితిని పేదరికం అన్నాడు. పొందలేని స్థితిని పేదరికము. సో వరల్డ్ బ్యాంక్ ప్రకారము. అదేవిధంగా దాదాబాయ్ నౌరోజీ ఎవరైనా ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఎకనామిక్ డ్రైన్, ఎకనామిక్ ప్లండరింగ్, ఓకేనా, ఆర్థిక సంపద దోపిడీ అనే దాన్ని తొలిసారి వివరించిన ఆర్థికవేత్త ఓకేనా దాదాబాయ్ నౌరోజీ. ఈయనేం చెప్తున్నాడమ్మా, ఓకేనా, పేదరికం అనేది జైలు కాస్ట్తో కూడుకున్నటువంటిది. జైలు కాస్ట్ ఆఫ్ లివింగ్, జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్. బాగా గుర్తుపెట్టు, జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు పెట్టే ఒక అన్నం ఖర్చు ఎంతైతే ఉంటుందో ఆ ఖర్చును కూడా సంపాదించలేనటువంటి వాళ్ళే పేదవాళ్ళు. సో దట్ ఈస్ టు బి కాల్డ్ ద జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అకార్డింగ్ టు దాదాబాయ్ నౌరోజీ. ఓకే, అదేవిధంగా పేదరికాన్ని గురించి వివరించిన మరో ఆర్థికవేత్త గౌతమ్ మాథూర్. ఓకేనా, సో ఈ గౌతమ్ మాథూర్ ఏం చెప్పాడంటమ్మా పేదరికం గురించి చూస్తే, ఓకేనా, గాజు తెర ఆర్థిక వ్యవస్థ అనే గ్రంథములు వివరించాడు. ద గ్లాస్ కర్టన్ ఎకానమీ, ద గ్లాస్ కర్టైన్ ఎకానమీ, ద గ్లాస్ కర్టైన్ ఎకానమీ, గాజు తెర ఆర్థిక వ్యవస్థ. సో ఇన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్లు మనకు కనిపిస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మనం చూస్తేమా, ఇదిగో చూడండి ఒకసారి. ఓకేనా, అమర్త్య సేన్, భారతదేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త అమర్త్య సేన్. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ స్వామినాథన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అమర్త్య సేన్ ఏం చెప్పాడు, గుడ్డివాని సైతం కూడా చూడగలడు. ద పావర్టీ కెన్ బి సీన్ ఈవెన్ బై ది బ్లైండ్. ఓకేనా, అండ్ ఎంఎస్ స్వామినాథన్ ఏం చెప్పాడు, పేదరికం అనే సముద్రంలో ఒక చిన్న దీవిలో సంతోషంగా ఉండగలమా అనే విషయాన్ని మనకు అమర్త్య సేన్ చెప్పాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తేమా ఈ పేదరికానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు మనం డిస్కస్ చేస్తాం. ఏమేమి ఉన్నాయో ఒకసారి జాగ్రత్త చూడండి.
పేదరికంలో మనకు ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి, ముఖ్యమైన కాన్సెప్ట్లు బాగా గుర్తుపెట్టుకొని. కాన్సెప్ట్స్ ఒకటి నిరపేక్ష పేదరికం. నిరపేక్ష పేదరికం. ఓకే. నెక్స్ట్ 2 సాపేక్ష పేదరికం. నెక్స్ట్ 3వ కాన్సెప్ట్ అమ్మా పేదరికపు గీత. పేదరికపు గీత. 4వ కాన్సెప్ట్ యుఆర్పి. 5వ కాన్సెప్ట్ అమ్మా ఎంఆర్పి. బాగా గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఇంక్లూడింగ్ ద పావర్టీ. సో ద పావర్టీ డిపెండ్స్ అపాన్ దీస్ కాన్సెప్ట్. ఓకేనా. అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, పావర్టీ లైన్, poverty line, and use as well URP and MRP. So the first one concept మనం చూస్తామా ఓకేనా absolute poverty, I mean నిరపేక్ష పేదరికం అంటాం. Those who are not satisfied the minimum necessities is to be called the absolute poverty. Those who are not enjoy, those who are not getting the minimum needs, the minimum ఓకేనా amenities is to be called ఓకేనా absolute poverty. అంటే దీని అర్థం వచ్చేసి కనీస అవసరాలు కూడా పొందలేనటువంటి స్థితినే మనము నిరపేక్ష పేదరికం అంటున్నాం. కనీస అవసరాలు అంటే ఏంది? ఎస్, కనీస అవసరాలు ఏమున్నాయి? వాట్ ఆర్ దే? ఓకేనా. తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు. ఈ మూడింటి మనము బేసిక్ ఎమ్యూనిటీస్ అంటాం. ద బేసిక్ ఎమ్యూనిటీస్. ఓకేనా. ఎస్, దోస్ హు ఆర్ నాట్ గెటింగ్ ఓకే దీస్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్, సో దే ఆర్ లివింగ్ ఇన్ అబ్సల్యూట్ పావర్టీ. కాబట్టి ఈ మూడింటిని కూడా కనీస అవసరాలుగా భావిస్తున్నాం. ఈ కనీస అవసరాలు కూడా పొందలేని వారిని మనము నిరపేక్ష పేదరికం అంటున్నాం. ఈ పేదరికం ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటుంది. ఐ మీన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్లో ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడి దేశాలు మనకు బాగా కనిపిస్తుంది. ఈ పేదరికాన్ని కొలిసే సాధనం ఏం తెలుసమ్మా? పావర్టీ లైన్. ఏంటమ్మా? పావర్టీ లైన్. దీంతో లెక్కిస్తారు పావర్టీ, పేదరిక రేఖతో దీన్ని లెక్కిస్తారు పావర్టీ లైన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఆ తర్వాత మనం చూస్తే సాపేక్ష పేదరికం అంటున్నాం మనం. సాపేక్ష పేదరికం కనీస అవసరాలు పొంది సమాజంలో వెనుకబడిగానే ఉన్నట్లయితే దాన్ని మనం రిలేటివ్ పావర్టీ అంటున్నాం. దోస్ హు ఆర్ గెటింగ్ మినిమం నీడ్స్ బట్ దే ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ ది సొసైటీ. యాస్ దే ఆర్ గెటింగ్ ది ఎమ్యూనిటీస్, they are getting the minimum needs, but they are backward in the society comparing to other people. ఓకే. వేరే వాళ్ళు మనం కంపేర్ చేసినట్లయితే వాళ్ళు వెనుకబడినటువంటి వాళ్ళుగా మనకు కనిపించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే పైన ఉన్నటువంటి పైన అన్నట్టు మామూలుగా ఓకేనా పైన అంటే పైన అర్థమైంది పై వర్గానికి చెందినటువంటి 5-10% ప్రజలను క్రింది వర్గానికి చెందినటువంటి 5-10% ప్రజలతో మనం కంపేర్ చేసినట్లయితే క్రింది వర్గములు ఉన్న వాళ్ళు వెనుకబడి ఉంటారు. అలా వెనుకబడి ఉన్న పేదరికాన్ని ఏమంటే మనము సాపేక్ష పేదరికం అంటున్నాం. ఇటువంటి సాపేక్ష పేదరికం ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో మనకు కనిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఎస్ దేర్ ఆర్ 2 కాన్సెప్ట్స్ ఆర్ దేర్. ద పీపుల్ హు ఆర్ నాట్ గెటింగ్ ద మినిమం నీడ్స్, దే ఆర్ లివింగ్ ఓకే వన్ టైప్ ఆఫ్ పావర్టీ. The people who are getting minimum needs but they are backward in the society, yes, it is another type of poverty. కనీస అవసరాలు తీర్చుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటే కనీస అవసరాలు కూడా తీరి సమాజంలో వెనుకబడి కొంతమంది కనిపిస్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అబ్సల్యూట్ అండ్ రిలేటివ్? సో ఆ రెండింటి మధ్య తేడా ఏముంటుంది మనకు? సో ఆ రెండు మధ్య తేడా మనం చూస్తామా, కొంతమంది అసలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేరు.
వాళ్ళకి తినడానికి సక్రమంగా తిండి ఉండదు, వాళ్ళకి తాగడానికి నీళ్లు ఉండదు, వేసుకోవడానికి బట్టలు ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ ఒక 2 జతలు 3 జతలు ఉంటాయి వాళ్ళకి. ఒకవేళ తిండి ఉన్నా కానీ ఒక రకంగా అది నాసిరకమైన తిండిగా కనిపిస్తుంది, నాసిరకమైనటువంటి గృహాలుగా కనిపిస్తాయి. అండ్ కంప్లీట్లీ దే ఆర్ లివింగ్ ఇన్ స్లమ్ ఏరియాస్. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఒక పిక్ చూపించాం. ఆ పిక్లో వాళ్ళు ఎలా జీవిస్తున్నారో మనం ఖచ్చితంగా అంచనా వేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ కాన్సెప్ట్ మనం చూస్తే, యాజ్ దే ఆర్ లివింగ్ అండ్ దే ఆర్ గెట్టింగ్, దే ఆర్ ఎర్నింగ్, బట్ వీ హ్యావ్ టు కంపేరింగ్ టు అనదర్ పీపుల్, దోస్ హు ఆర్ లివింగ్ ఇన్ ద అప్పర్ క్లాస్. సో ఎక్కడైతే పైన ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్లయితే వీళ్ళు వెనుకబడి ఉంటారు. కాబట్టి దీన్ని మనము సాపేక్ష పేదరికం అంటున్నాం. కాబట్టి ఇటువంటి పేదరికం అంతా కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 2 దేశాలు ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ డెవలపింగ్ కంట్రీ అండ్ సెకండ్ వన్ ఈజ్ డెవలప్డ్ కంట్రీ. ఎస్, ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ ఎకానమీ అండ్ అమెరికా ఇస్ ఎ డెవలప్డ్ ఎకానమీ. సో ఇండియాలో ఉండే పేదరికం ఏంది, ఇక ఏమంటాం మనము, అబ్సల్యూట్ పావర్టీ. అమెరికాలో ఉండే పేదరికం ఏమిటి, రిలేటివ్ పావర్టీ. సో ఎగ్జామినేషన్లో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది పాయింట్. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండే పేదరికం డాష్ నిరపేక్ష పేదరికం, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే పేదరికం డాష్ సాపేక్ష పేదరికము. యాస్ ఏ పేదరికములో కనీస అవసరాలు కూడా పొందలేరు, యాస్ అబ్సల్యూట్ పావర్టీ అంటే నిరపేక్ష పేదరికము. ఏ పేదరికములో కనీస అవసరాలు తీరుతాయి కానీ వాళ్ళు సమాజంలో వెనుకబడి ఉంటారంటే సాపేక్ష పేదరికము. సో ఈ సాపేక్ష పేదరికాన్ని వేటితో క్యాలిక్యులేట్ చేస్తారనంటే గినీ ఇండెక్స్, గినీ ఇండెక్స్, లారెంజ్ కర్వ్, గిన్నీ ఇండెక్స్, లారెంజ్ కర్వ్, ఓకే. అండ్ పి ఇండెక్స్, పావర్టీ ఇండెక్స్ అమర్త్య సేన్, గిన్నీ ఇండెక్స్, లారెంజ్ కర్వ్, పి ఇండెక్స్, ఓకేనా. సో ఇటువంటి వాటితో దీన్ని అంచనా వేసేదానికి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక పావర్టీ లైన్తో కొలిసేది ఏంది మనకు, నిరపేక్ష పేదరికం అంటున్నాం. పావర్టీ లైన్తో కొలిసేది నిరపేక్ష పేదరికం అయితే, ఓకేనా, గిన్నీ ఇండెక్స్తో, లారెంజ్ కర్వ్తో, పి ఇండెక్స్తో లెక్కించేది ఏదంటే మనకు సాపేక్ష పేదరికం అంటున్నాము, సాపేక్ష పేదరికము.